వచ్చు. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ప్రవచనాలు జరగకపోవచ్చు, కానీ మన మీద ఒక ప్రవచనం ఉంది. అదేమిటో ప్రవచనం తెలుసా? మనము కుళ్ళు పట్టమనే ప్రవచనం ఉంది కదా, మనం విడవబడమనే ప్రవచనం ఉంది కదా. అందుకే ఈ 11వ దినమున నీ జీవితంలో ఒక అద్భుతమైన వర్తమానంగా దీన్ని తీసుకో. నీ విషయంలో ఒక ప్రవచనం ఉంది. ఏమిటా ప్రవచనం అంటే, యేసు శరీరము కుళ్ళు పట్టలేదు, నేను కూడా కుళ్ళు పట్టను. ఇది ఉన్నతమైన ఉపదేశం. యేసు శరీరమున్న విషయంలో దావీదు ప్రవచనం నెరవేరిందా లేదా? రేపు నెరవేరుతుందా లేదా మన విషయంలో? అంటే మన విశ్వాసం ఏమిటో తెలుసా? నేను కుళ్ళు పట్టను, నేను పాతాళంలో విడవబడను, నేను పైకెత్తబడిన గుంపులో ఉంటాను. ఇది మన ఫెయిత్. ఇది మన విషయంలో దేవుడు ప్రవచిస్తున్న ప్రవచనం. ఈ ప్రవచనాన్ని ఇక్కడున్న వాళ్ళందరూ నమ్మాలి. ఎందుకు నమ్మాలో తెలుసా? మనం రెండో ఫలం గనక. మొదటి ఫలం ఎంత వాస్తవమో రెండో ఫలం కూడా అంతే వాస్తవం. మొదటి ఫలమైన క్రీస్తు విషయంలో ఏం జరిగిందో రేపు మన విషయంలో కూడా అదే జరగబోతుంది. దీన్ని ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా ఎంత గొప్ప భాగ్యం కదా, నిజంగా ఎంత గొప్ప ధన్యత కదా. ఈ వినుకొండలో వేల మంది ప్రజలు ఉన్నారు, లక్షల మంది ప్రజలు ఉన్నారు. వారికి లేని భాగ్యం, వారికి లేని కృప మనకిచ్చాడంటే ఎంత ఆనందించాలి, ఎంత సంతోషించాలి. ఈరోజు మనకున్న నిరీక్షణ ఎంత గొప్పదో చూడండి. మన నిరీక్షణ ఎంత ఉన్నతమైందో చూడండి. ఆలోచిస్తే షాక్ అయిపోతాం కదా. మనం చనిపోయి తిరిగి లేవటం ఏంటి? మన శరీరం కుళ్ళు పట్టదంట, అసలు మనం పాతాళంలోకి వెళ్ళమంట. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ సబ్జెక్టు, ఆ వాక్యం విన్న తర్వాత. ఎందుకంటే కేవలం దావీదు ప్రవచించింది క్రీస్తుని గురించి మాత్రమే కాదు, క్రీస్తు శరీరాన్ని గురించి. క్రీస్తు శరీరం ఎవరు? ఎక్కడ? మనమే. అంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే యేసు శరీరమును గురించి ప్రవచించాడు. అంటే మనను గురించే. ఇప్పుడు మీరు దాని గురించి భవిష్యత్తును గురించిన టెన్షన్ అక్కర్లేదు. భవిష్యత్తులో ఎలా బ్రతుకుతామన్న ఆలోచన మనకొద్దు. మన భవిష్యత్తు ఒక్కటే, మనందరం మార్పు పొందుతాం, అచ్చం యేసయ్యలాగా మారిపోతాం. నిజంగా ఎంత గొప్ప కార్యం కదా, ఎంత మర్మాన్ని దేవుడు బయలుపరిచాడు కదా. ఇప్పుడు చెప్పండి, ఈ